నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మెగా 9 టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మేషాది ద్వాదశ రాశుల వారికి పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఈరోజు పంచాంగం చూసినట్టయితే కనుక శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము సూర్యోదయ సమయము ఉదయం 6:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:43 తిథి విద్య ఈరోజు ఉదయం 10:50 వరకు, తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 5:23 వరకు, తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈ వర్జము మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1:59 వరకు, మరలా తిరిగి మధ్యాహ్నం 2:48 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. రాహుకాల సమయం ఉదయం 8:08 నుంచి ఉదయం 9:30 వరకు. యమగండ కాలం ఉదయం 10:52 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:09 నుంచి తెల్లవారి 5:57 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 10:37 నుంచి రాత్రి 12:20 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:52 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. ఇది నేటి పంచాంగం. దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వక్రదశలో ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు, గ్రహస్థితుల యొక్క ప్రభావాలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోందనే అంశంలో ముందుగా మేషరాశి వారికి పనుల్లో త్వరితగతిన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏ పని చేపట్టినా ఫాస్ట్గా రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. ధైర్యం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి రోజు ఈరోజు. అత్యంత శుభదినము. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశీ సంబంధాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది వ్యాపార రీత్యా కావచ్చు, వివాహ సంబంధితంగా కూడా కావచ్చు. అయితే కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్దగా సమస్యలుగా దారితీసే అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ధనం గురించిన ఒక చిన్న వర్తమానము మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఈరోజు ఓం మంగళాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు జపించుకున్నట్టయితే సాధ్యమైనన్ని సార్లు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహము చాలా ఎక్కువగా ఈ సమయంలో కనబడుతోంది. అయితే ఉద్యోగ సంబంధిత శుభవార్తలు వినడం కానీ, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ఉన్న ఉద్యోగంలోనే పురోగతి కనబడే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే డబ్బు మీద నమ్మకంగా ఉండవచ్చు, కానీ ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో కొద్ది ఇబ్బంది చోటు చేసుకునే అవకాశం ఉంది. ధనపరంగా జాగ్రత్తలు తీసుకోండి. శత్రువులు దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మానసికంగా కొంత అలజడి కానీ, ఇబ్బంది కానీ తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము షిరిడి సాయిబాబా వారి నామస్మరణ చేసుకోవడము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రంగా ఉండడం మూలంగా మీకు పనుల్లో ఆలస్యము, రాకపోకల్లో చిక్కులు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మాటలు మాత్రము మీరు ఎక్కడ ఏ రంగంలో ఉన్నవారైనా మాటల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. అయితే సహచరుల మీద ఆధారపడడం తప్పు కాదు, కానీ ఎక్కువ శాతం ఆధారపడినట్టయితే అయితే మోసపోవడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ స్వయంగానే నిర్ణయాలు కానీ, మీ స్వయంగానే పనులు కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ప్రేమకు సంబంధించిన, వివాహానికి సంబంధించిన అంశాలు ఏవైనా కనుక ఉంటే అవి ఆశావహంగా ముందుకు అంటే సత్ఫలితాలని ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రమే చేసుకోండి, కానీ వివాహానికి అనుకూలమైన దిశగా ఇది కనిపించడం లేదు. జాగ్రత్తలు తీసుకోండి. మూఢం కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకోండి, కానీ మాట ముచ్చట్లు కానీ లేదంటే నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివేవి ఈ సమయంలో పెట్టుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత వరకు చదువుకున్నట్టయితే మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి.
రాశి వారికి కుటుంబం విషయాలలో అన్ని రకాలుగా కూడా శుభవార్తలు వినడము, శుభాలు జరగడము జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆర్థికంగా మీ యొక్క స్థితి క్రమక్రమంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. అంటే ఏదైనా పోగొట్టుకోవడం కానీ, ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారిని పూర్తిగా నమ్మే వరకు, అంటే వారిని పూర్తిగా చూసే వరకు నమ్మే ప్రయత్నం చేయకండి. కొంతమంది వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు. అయితే పరిహారంగా చంద్రుడికి పాలను సాయంత్రం సమయంలో నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలో బలంగా ఉన్నందువలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు గౌరవం పెరుగుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వ సంబంధిత ఏవైనా పనులు పెండింగ్లో ఉండిపోతే అవి త్వరగా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్న సమయానికి మంచి జరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము కనబడుతోంది. నూతన వస్తు వాహన యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము. ఈరోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ, సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్టయితే కనుక అంటే గ్రహ సంబంధిత బాధలు కానీ, గ్రహ సంబంధిత దోషాలు కానీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అయితే తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి బుధ వక్రగతిలో ఉండడం మూలంగా మీ పనులన్నీ అడ్డంకులతోనూ ఆటంకాలతోనూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రము కొన్ని అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారంలో నిదానంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి, కొంత నష్టపోయే అవకాశం ఉంది. భాగస్వామ్యుల ద్వారా కొంత సమాచారం మీకు తప్పుగా అందే అవకాశం కనబడుతోంది. అది ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు రావడము, ఇబ్బందికరమైన వాతావరణము కుటుంబంలో జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారికి పాలను తేనెను నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం ఉన్నప్పటికీ శుక్రుడు బలంగా ఉండడం వల్ల ఈ రోజంతా మీకు అత్యంత శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించిన ధనము నలువైపుల నుంచి రావడము, ఇలాంటి అంశాలు ఈరోజు గోచరిస్తున్నాయి. అయితే ఇంటి వాతావరణం కూడా గతం కన్నా మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. ఆర్థికంగా లాభాలు రావడం కానీ, వ్యాపారంలో కావచ్చు లేదా ఉద్యోగంలో కావచ్చు, ధనపరమైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే అనుకోకుండా ఒక దానం మీరు ఈరోజు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడేందుకు సూచనప్రాయంగా కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీదేవి ఖడ్గమాలను కనుక 2 సార్లు చదివినట్టయితే కనుక ఉదయం పూట ఈ రోజంతా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుక్ర ప్రభావంతో ప్రేమలోను, దాంపత్యంలోనూ, వివాహమైన వారికి దాంపత్యంలోనూ, కళల్లోనూ, వ్యాపారంలోనూ విశేషమైన మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో ఏమైనా ఇబ్బందులు, అనారోగ్య సూచనలు ఉండి ఉంటే కనుక కొంత మెరుగు దిశ కనబడుతోంది. అయితే కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే, ఏ అంశంలోనైనా సరే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా ఎక్కువగా చక్కగా ఉండబోతోంది. శుక్రబలము అధికంగా ఉన్న రోజు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఉదయం పూట మీకు సాధ్యమైనన్ని సార్లు, అంటే 5 నిమిషాలలో మీరు ఎన్ని చదవగలరో అన్ని చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు ఇద్దరు ఈ రాశిలోనే ఉండడం వల్ల
కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనబడుతోంది. ఉద్యోగం లేని వారికి కొత్త ప్యాకేజీతో, అంటే గతం కన్నా మెరుగైన ప్యాకేజీతో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు సక్సెస్ కనిపిస్తోంది. ప్రణాళికలు వేసుకోండి. విదేశాలు వెళ్ళడానికి కానీ, కొత్త ఇంటర్వ్యూస్కి కానీ, ఇలా మీరు ఏదైతే కొత్త కోర్సులకు కానీ, ఇలాగ మీరు ఏదైతే అనుకుంటారో దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మికంగా మీకు ఆసక్తి పెరగడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా గోచరిస్తున్నది. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని గురువుకి పసుపుని కానీ లేదా పసుపు రంగు వస్త్రాలను కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఉద్యోగము, వ్యాపారము రెండిట్లోనూ అత్యద్భుతంగా చక్కగా ఉండబోతోంది. లాభాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడము, ఎరియర్స్ రావడము, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయం కూడా లభించే అవకాశం గోచరిస్తున్నది. శని యొక్క ప్రభావం మూలకంగా కాస్త నిదానంగా అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు, మీరు ఊహించని ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే వాహన విషయంలో మీ సెల్ఫ్ డ్రైవ్లో కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. చిన్న ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అది మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నువ్వుల నూనెను దీపంగా పెట్టడం కానీ, లేదా నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి ప్రదక్షిణలు చేసుకున్నా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శని చంద్ర యోగము ఈ సమయంలో గోచరిస్తోంది. ఫలితాలు కూడా క్రమక్రమంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మానసికంగా బలం పెరుగుతుంది. గతంలో ఏవైనా ఇబ్బందులు ఆర్థిక పరంగా కావచ్చు, లేదా కుటుంబ పరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీరు బలమైన నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ఉద్యోగంలో కానీ మీరు తీసుకున్న ఈ నిర్ణయము లైఫ్ టర్నింగ్ చేసేటట్టుగా కనబడుతోంది. ఇబ్బందులు ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ, కొత్త నిర్ణయాలు తీసుకునడానికి కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వృధా చేసుకోకండి. అయితే దూర ప్రాంతాల నుంచి మీకు ఒక శుభవార్త వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయం పూట చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురువు యొక్క ఆశీర్వాదం వల్ల మీకు అన్ని విధాల సక్సెస్ కనబడుతోంది. దీంతో పాటుగా ఆర్థిక సౌలభ్యంతో పాటు పని ఒత్తిడి కూడా తగ్గేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. చిన్న చిన్న ప్రయాణాలు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. పెట్టుబడులకు పెట్టడానికి కానీ, లేదా అంటే కనుక ఏదైనా వ్యాపారం చేయడానికి కానీ ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం, విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి చదవడం కానీ, లేదా వినడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.